హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మేమైతే ఇప్పుడు బీచ్పల్లి హనుమాన్ని దర్శించుకోనికైతే బయలుదేరుతున్నామండి మా ఫ్యామిలీతో. ఫస్ట్ మీకు దక్షిణ కాశీ చూపించాం కదా, తర్వాత మేము ఇక్కడ బీచ్పల్లికి అయితే వెళ్ళాము. అక్కడ హనుమంతుని దర్శించుకుందామని వెళ్ళామన్నమాట. చూడండి, మేమైతే బయలుదేరాము. ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయిందండి అప్లోడ్ చేయడానికి, ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది కదా, ఆ బిజీలో నేను పెట్టలేదు. ఇప్పుడు పెట్టానన్నమాట. చూడండి, బీచ్పల్లి అయితే సూపర్ ప్లేస్ అండి. అసలు ఎంత బాగుంటుందంటే అక్కడ నది అయితే, కృష్ణా నది ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుందండి. ఒకసారి చూద్దామని వెళ్ళామన్నమాట, దర్శించుకుందామని. కానీ కృష్ణా నదిలో అయితే వాటర్ ఎక్కువ లేవండి. చూడండి, మీకే తెలుస్తుంది కదా వీడియో చూస్తే. నేనైతే ఇప్పుడు మనము ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, బీచ్పల్లి గురించి కొంచెం మనము మాట్లాడుకుందాము, విశేషాలు, వాటి స్టోరీ ఏందో మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. చూడండి, మా చిన్న పాప చూడట్లేదు అసలు, చూడంటే కూడా చూడట్లేదు, ఇప్పుడు చూస్తుంది. మేమైతే ఇలా బయలుదేరాము మా ఫ్యామిలీతో, మా చెల్లెలు వాళ్ళతో. మేమైతే 1 డేలో అన్ని ప్లేసెస్ని కవర్ చేసామండి. అందులో ఈ వీడియో ఒకటనమాట. బీచ్పల్లి గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుంది. పుష్కరాలకి ఫేమస్ అండి. అసలు పుష్కరాలు వస్తే అందరూ చాలామంది బీచ్పల్లికే వెళ్తారనమాట, దగ్గరున్న వాళ్ళైతే. ఇక్కడ మేము కూడా ఒకసారి వెళ్ళామండి పుష్కరాలప్పుడు. అప్పుడైతే చాలా వాటర్ ఉంటాయండి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, వాటర్ అయితే కొంచెమే ఉన్నాయండి, ఎక్కువ లేవండి, తక్కువ ఉన్నాయి. పుష్కరాల టైంలలో అసలు ఫుల్ ఉంటాయండి వాటర్. అప్పుడు వెళ్ళాలి కనుక ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. వాటర్ని చూస్తే కనుక సూపర్ ఉంటుంది అనమాట. ఇది ఎంట్రీ అండి, మనము లోపలికి వెళ్ళే కమాన్. చూడండి, లోపలికి వెళ్ళే ఎంట్రీ. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి కార్ లోపలికి అలో చేయడానికి కూడా వాళ్ళు మనీ తీసుకుంటుండ్రండి. లోపలికి వెళ్ళాలంటే మనీ ఇవ్వాల్సిందే. మేము అందుకే ఆగినాం ఇక్కడ. లోపలికి అయితే వెళ్తున్నామండి. చూడండి, టెంపుల్ కనిపిస్తుంది కదా, కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, డెవలప్ అవుతుంది ఇంకా. టెంపుల్ బాగా చేస్తుండ్రన్నమాట. నాకైతే గోపురం చాలా బాగా నచ్చిందండి. చూడండి, గోపురం ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది గోపురం అయితే, ఎక్సలెంట్ ఉంది. మేమైతే మధ్యాహ్నం కల్లా రీచ్ అయ్యామండి. చాలా ఎండ ఉందన్నమాట ఆ రోజు. ఫుల్ రష్ కూడా ఉన్నారండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఎంతమంది వచ్చేసారో. అసలు వీడియో తీయనికైతే అసలు వీలు కాలేదండి, అలా తీసేసానమాట. ఫుల్ రష్ ఉందన్నమాట. లోపలికి వెళ్తే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. చూడండి, ఇంకా మంచిగా డెవలప్ చేస్తుంటారనమాట. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రీ. గోపురం అయితే నాకు ఎక్సలెంట్గా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము బీచ్పల్లి హనుమాన్ స్టోరీ గురించి అయితే కొంచెం తెలుసుకుందామండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. బీచ్పల్లి ఆంజనేయ స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో బీచ్పల్లి ఒకటండి. ఇది తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో జూరాల ప్రాజెక్ట్ తర్వాత దిగువకు 30 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఈ ప్రదేశంలో కృష్ణానది తీరం హిందూ సాంప్రదాయం ప్రకారం మరణించిన ఆత్మలకు నివాళులర్పించడం కోసం ప్రసిద్ధి చెందిందన్నమాట. జోగులాంబ జిల్లాలో 7వ నెంబర్ జాతీయ రహదారి పైన కృష్ణానది తీరాన ఈ దేవాలయం వెలిసింది. ఇక్కడి స్వామివారిని వ్యాసరాయులు ప్రతిష్ఠించారని ప్రతీతి. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించిన పిమ్మట 1521 సంవత్సరమున అతనికి కూహు యోగం ప్రారంభమయ్యింది. అప్పుడు మహారాజు వ్యాసరాయులను ఆశ్రయించగా ఆయన 1521 నుండి 1524 వరకు 3 ఏండ్ల కాలం తానే శ్రీకృష్ణ ముద్రతో రాజ్యపాలనము చేసి అనంతరం అతని సామ్రాజ్యం అతనికి దానం చేశాడు. అప్పుడు రాయలు వ్యాసరాయులని సత్కరించి మదనపల్లి జిల్లానంతటినీ అతనికి దానంగా ఇచ్చాడంట. అప్పటి నుండి ఆ ప్రదేశానికి వ్యాస సముద్రం అని పేరు వచ్చింది. దానం గ్రహించిన తరువాత ఆ దోష పరిహారార్థం 378 ప్రాణదేవతల ప్రతిష్టలు చేశాడట. ఇక్కడి ప్రతిష్ట వాటిలో ఒకటిగా భావిస్తారు. వ్యాసరాయుల ప్రతిష్టలో హనుమంతునికి ఇరువైపులా శంఖ చక్రాలుంటాయి. ఆయన ఇక్కడ హనుమంతుణ్ణి ప్రతిష్ఠించి మొదట ఎవరు స్వామి దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించమని సెలవిచ్చినాడంట. అప్పుడక్కడ స్వామి దర్శనానికి మొదట బీసన్న అనే బోయ పిల్లవాడు స్వామి దర్శనానికి రాగా అప్పటి నుండి బీచుపల్లిలో బోయవారిదే ప్రథమ పూజ ఆనవాయితీగా వస్తుంది. ప్రథమ పూజ చేసేది బోయవాలే అన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం గద్వాల రాజులు గర్భగుడిలో దక్షిణం వైపుగా విశాలమైన మండపం నిర్మించారు. హనుమాన్ విగ్రహం తూర్పు ముఖంగా ఉంది. 1961వ సంవత్సరంలో అష్టగ్రహ కూటమి సంభవించినప్పుడు గద్వాల్కు చెందిన కేపీ వర్ధన్ ఇక్కడ గొప్ప శ్రీరామకోటి యాగం చేశాడు. దానితో ఈ క్షేత్రం గురించి దేశవ్యాప్తంగా తెలియవచ్చింది.
ఆంజనేయ స్వామి దేవాలయ సమీపాన ఒక పుట్టపై కలిమి చెట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఒక మహర్షి జీవించాడని, ఇక్కడే సమాధి అయ్యాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ ప్రాంతం చుట్టూ ఇప్పుడు ఒక వేదికను నిర్మించారు. క్షేత్ర మహత్యానికి వేదిక కీలక స్థానమని భావిస్తారు. ఇక్కడ ఉన్న కలిమి చెట్టుకు ఏ కాలంలోనైనా ఋతువులోనైనా ఒక పువ్వో కాయో పండో కనిపించడం జరుగుతుందంట. స్వామివారి ఉత్సవాల సందర్భంగా రథోత్సవం రోజు రథం గుడి దగ్గర నుండి ఈ కలిమి చెట్టు వేదిక దాకా రావడం ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారంట అండి. ప్రతి సంవత్సరం మే నెలలో 5 రోజుల పాటు దేవాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. తొలి రోజు ఉదయం దేవాలయంలో పంచామృతాభిషేకం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణం, రాత్రికి తెప్పోత్సవం. రెండో రోజు ఉదయం పంచామృతాభిషేకం, స్వామివారికి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం. మూడో రోజు ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజ, సీతారామ కళ్యాణం, బలిహరణం, రథాంగ హోమం, రాత్రికి స్వామివారి రథోత్సవం. నాలుగో రోజు పంచామృతాభిషేకం, చౌకీ సేవ, బలిహరణం, రాత్రికి ప్రభోత్సవం. ఐదవ రోజు అమృత స్నాపనం, పంచామృతాభిషేకం, పల్లకి సేవ కార్యక్రమాలు, అవభృత స్నానం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇవి బ్రహ్మోత్సవాల గురించి డీటెయిల్స్ అండి. ఇక్కడ చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, చూడండి అసలు వాటర్ అయితే తక్కువ ఉందండి. ఎంత బాగుంది చూడండి, అసలు బ్యూటిఫుల్ ప్లేస్ అండి. పుష్కరాల టైంలో వస్తే కనుక అసలు వాటర్ అయితే ఫుల్ ఉంటాయండి, నిండుగా ఉంటాయి. చూడడానికైతే 2 కళ్ళు చాలవన్నమాట. అసలు అంత బాగుంటుంది. కానీ ఫుల్ జనాలు ఉంటారు పుష్కరాల టైంలో. ఫేమస్ ప్లేస్ అండి పుష్కరాలలో ఈ ప్లేస్ అనేది. మేమైతే చాలాసార్లు వచ్చాము. 1 టైం వచ్చామనుకుంటా పుష్కరాల టైంలో. ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట అప్పుడైతే. మొదట పుష్కరాలలో అయితే మొదట ఇక్కడ స్నానం చేసి మొదట శివాలయం గుడికి అయితే వెళ్తారు. ఇక్కడ శివాలయం ఉందన్నమాట. ఫస్ట్ శివాలయంకి వెళ్ళి శివునికి దీపం ముట్టించి తర్వాత ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్తారు. ఈ పరమేశ్వరుని హనుమద్దాసుల వారు ప్రతిష్ఠించారని అంటారు. ఇక్కడ శ్రీ కోదండరామస్వామి దేవాలయం కూడా ఉందంట అండి. 2004లో భక్తుల విరాళాలను పోగు చేసి 50 lakhs మనీతో కృష్ణానదికి అతి సమీపాన శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని నిర్మించారు. చిన్నజీయర్ స్వామిచే పూజలు చేయించి విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. సుందరంగా నిర్మించబడిన ఈ ఆలయ గోపురంపై దశావతారాల శిల్పాలు ఆకట్టుకుంటాయి. విశాలమైన ఆవరణ కలిగి ఉండటం వలన, వివాహ వేడుకలకు అనుకూలంగా ఉండటం వలన ఈ ఆలయంలో వేసవి కాలంలో పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతాయంట అండి. ఇక్కడ చూడాల్సిన ప్లేస్ అన్నమాట. కోదండరామస్వామి దేవాలయము ఉందంట. ప్రారంభంలో ఈ మందిరం నదికి 200 మీటర్ల దూరంలో హనుమాన్ ఆలయం మరియు నదికి సమీపంలో ఒక శివలింగం ఆలయాన్ని కలిగి ఉంది. వర్షాకాలంలో శివలింగం ఆలయాన్ని తాకేంత నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. 1992లో ఈ ప్రాంతంలో శ్రీరాముని ఆలయం కూడా నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానం, పుష్కర స్నానం కోసం అనేక ఘాట్లను నిర్మించారు. అప్పటి నుండి దాని అభివృద్ధి విస్తరిస్తూనే ఉంది. 2004 పుష్కరాలలో పుణ్యక్షేత్రం ఎక్కువ సౌకర్యాలతో అభివృద్ధి చేయబడింది. ఇది పుష్కర స్నానం, పవిత్ర స్నానం కోసం ప్రధాన ప్రదేశాలలో ఒకటిగా మారింది. 2016 కృష్ణా పుష్కరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది మరియు యాత్రికుల కోసం అనేక ఘాట్లను నిర్మించింది. బీచ్పల్లి పుణ్యక్షేత్రం 44వ నెంబర్ జాతీయ రహదారికి అతి సమీపంలో ఉత్తర వాహిని అయిన కృష్ణానది ఒడ్డున ఉండడంతో బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు, జాతర నెల రోజుల పాటు జరుగుతుంది. బీచ్పల్లి పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు కోదండరామస్వామి, జ్ఞాన సరస్వతి శివాలయాలు ఉండటంతో నిత్యం భక్తులతో సందడి నెలకొంటుంది. కృష్ణానది ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ప్రవహిస్తుండటంతో ఉత్తర వాహిని అని అపర మంత్రాలయంగా ప్రసిద్ధిగాంచింది. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి రథోత్సవాన్ని అశేష భక్తజనం మధ్య నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చి బీచ్పల్లి రాయుడికి మొక్కులు తీర్చుకుంటారు. ఇదండి బీచ్పల్లి ఆంజనేయ స్వామి స్టోరీ. అయితే నాకు తెలిసింది మీతో షేర్ చేశాను. ఓకే అండి, చూడండి మేమైతే నది దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. అక్కడైతే వాటర్ అయితే కొన్నే ఉన్నాయన్నమాట, ఎక్కువైతే లేవు. చాలా బాగుంది కానీ కొన్నే ఉన్నాయి. పుష్కరాలు అప్పుడైతే వాటర్ ఫుల్గా ఉంటాయి, అప్పుడు అయితే బాగుంటుంది మనకి ఎంజాయ్ చేయనీకే.
చూడండి ఇక్కడ పైకి వచ్చేసి ఇక్కడ టెంపుల్ ఉంటుంది, శివాలయం అని చెప్పాను కదా, ఇక్కడనే ఉంటుంది టెంపుల్. శివుడు ఉంటాడు, అది నేను తీయలేదండి శివుడిది. ఇక్కడ నాగులు చూడండి, నాగుల పైన ఉంది కదా, అదే టెంపుల్ అండి శివుడిది. వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయాలని చెప్పి హడావిడిగా మేమైతే మొక్కుకొని మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్ళామన్నమాట. రాగి చెట్టు ఉంది, రాగి చెట్టు కింద నరసింహస్వామి విగ్రహం అయితే ఉంది చూడండి. చాలా బాగుందండి ప్లేసు, వీలైతే దర్శించుకోండి. ఓకే అండి, ఇది అండి నా వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.